మండే రోజు నిఫ్టీ మూమెంట్ ఎలా ఉండబోతుందంటే క్లోజింగ్ వచ్చేసి మనకు 26,047 దగ్గర మన క్లోజ్ కావడం జరిగింది. రేపు కనుక మార్కెట్ 26,000 కంటే కింద ఓపెన్ అయితే మార్కెట్ బేరిష్ సైడ్ వెళ్ళే అవకాశం అయితే క్లియర్గా మనకు ఉంది. దాని నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకు 25,900 ఉంది. తర్వాత 25,800 అనేది మనకు మేజర్ సపోర్ట్గా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ రేపు 25,990ని టచ్ చేసి తిరిగి మళ్ళీ 26,050 గనక రీచ్ అయితే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. లేదు మార్కెట్ కనుక 26,000 దగ్గర గ్యాప్ అప్ తీసుకొని 26,080 26,090 ఏరియాకి వెళ్ళినా కూడా ఇక్కడ నుంచి క్లియర్గా మళ్ళీ మార్కెట్ మనకు 25,990ని టచ్ చేసే అవకాశం ఉంటుంది. గ్యాప్ అప్ తీసుకుంటే డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. గ్యాప్ డౌన్ తీసుకొని స్ట్రాంగ్ అయితే డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. గ్యాప్ డౌన్ తీసుకొని తిరిగి 26,000 కంటే పైన మార్కెట్ ఒక 10 to 15 మినిట్స్ కనుక ఉంటే అక్కడ నుంచి బౌన్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి రేపు మార్కెట్లో ఫస్ట్ 1 అవర్ వేచి చూసిన తర్వాత మార్కెట్లో స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది క్లియర్గా. ఇటువంటి సిచ్యువేషన్ అయితే మార్కెట్లో మనకు మండే మార్కెట్లో ఉంది. కాబట్టి చూసి మనం ఎంట్రీ లెవెల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రేపటి మూమెంట్ ఏ విధంగా ఉంటుందో రేపు మార్నింగ్ టైంలో చూద్దాం.